Hi friends, myself Suryakiran. Welcome to my show. Open your brains, catch my words. Friends, చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు అని తేడా లేకుండా చాలా రకాల కాస్మెటిక్స్ ని వాడుతున్నారు. అందులో కొన్ని కల్తీ కాస్మెటిక్స్ కూడా ఉన్నాయి. అలాంటి కాస్మెటిక్స్ వాడడం వల్ల మనకు వచ్చే ప్రమాదం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కమ్ ఆన్ ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. కల్తీ కాస్మెటిక్స్ తో జాగ్రత్త. ఈ రోజుల్లో చిన్నవారు పెద్దవారు అనే తేడా లేకుండా ముఖ్యంగా ఆడపిల్లలు ఎక్కువగా ఫేస్ క్రీములు వాడుతుంటారు. అందంగా ఉండాలని మార్కెట్లో దొరికే క్రీములు కొనేసి వాడేస్తున్నారు. ఇప్పుడు అనేక ఇల్లీగల్ క్రీములు దొరుకుతున్నాయి. వ్యాపారవేత్తలు వారి లాభాపేక్షతో అమ్మేస్తున్నారు. అటువంటి వాటి వాడకం తగ్గిస్తే మంచిదని అంటున్నారు వైద్య నిపుణులు. దీనికి కారణం లోపల చర్మాన్ని పాడి చేసే డేంజరస్ స్టెరాయిడ్స్ వాటిలో నిక్షిప్తమై ఉంటాయని అంటున్నారు. కలర్ కోసం ఆరాటపడితే కొత్త సమస్యలు పుట్టుకొస్తాయని చెబుతున్నారు. అలాంటి వాటి వాడకం వలన కొన్ని రోజులు చర్మం నిగనిగలాడుతున్నా అందులో ఉండే స్టెరాయిడ్స్ కారణంగా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. వీటి వల్ల చర్మం రంగు మారి పాలిపోయినట్లుగా ఉంటుందంటున్నారు. కొంతమంది చర్మం మీద మురికిని పోగొట్టుకోవాలని తరచూ క్లైనర్స్ని వాడుతుంటారు. దీనిలోని బెంజల్ పెరాక్సైడ్ చర్మాన్ని ఇరిటేషన్కి గురి చేస్తుంది. దాంతో చర్మం ఎర్రగా కమిలిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఆహారపరంగా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. మేకప్ లేకుండా అందంగా కనిపించటానికి రోజు 8 గ్లాసుల నీరు తాగితే చర్మం కాంతివంతంగా ఉంటుంది. పింపుల్స్, బ్లాక్ హెడ్స్ ఇంట్లో తయారు చేసుకునే హెర్బల్ ప్రొడక్ట్ని వాడితే మేలు. చర్మానికి సరిపడే మాయిశ్చరైజేషన్ ఉపయోగించాలి. దీనివల్ల చర్మం సాఫ్ట్గా మారుతుంది. చర్మంపై ఆయిల్ తొలగించడానికి రోజుకు 2 సార్లు ఫేస్ వాష్ ఉపయోగించాలి. హెయిర్ డైస్, లిప్స్టిక్స్, ఐ షాడో, సోప్స్, షాంపూస్, పర్ఫ్యూమ్స్, డియోడరెంట్స్ రెగ్యులర్గా ఉపయోగిస్తాం. ఎవరికి వారు బాధ్యతగా మీకు సరిపడతాయి అనుకుంటేనే వాడుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, కొన్ని కల్తీ కాస్మెటిక్స్ మన ఆరోగ్యాన్ని ఎలా పాడు చేస్తున్నాయో వాటి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి.